ఈరోజు వ్యాలంటైన్స్ వీక్లో చాక్లెట్ డే అంట. మరి మీ గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో చాక్లెట్ ఇచ్చావా? ఇవ్వడం మర్చిపోతే అర్జెంటుగా పనిచేసేయ్. లేదంటే నువ్వు ఆ 50 రూపాయల చాక్లెట్ ఇవ్వలేదని బ్రేకప్ చెప్పినా చెప్పేస్తారు. ఈ రోజుల్లో ప్రేమలు అలాగే ఉన్నాయి మరి. రోజ్ డే రోజు రోజా పువ్వు ఇవ్వకపోయినా, టెడ్డీ డే రోజు టెడ్డీ బేర్ ఇవ్వకపోయినా అలగడాలు, ఏడవడాలు, అనుమానించడాలు, చివరికి బ్రేకప్ చెప్పేయడాలు. ఈ మాత్రం దానికి అసలు ప్రేమించడం దేనికి? వ్యాలంటైన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటేనే ప్రేమన్నట్ట? కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తేనే ప్రేమన్నట్ట? ఆయన ఇలా గిఫ్ట్లు ఇచ్చుకుని 2-3 సార్లు వ్యాలంటైన్స్ వీక్ ని గట్టిగా సెలబ్రేట్ చేసుకుని చివరికి ఏ ఎన్ఆర్ఐ సంబంధమో నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు అనగానే అమ్మాయిలు కట్నం బాగా ఇస్తారు, పైగా అమ్మాయి ఉద్యోగం చేస్తోంది అనగానే అబ్బాయిలు ఎవరి దారి వాళ్ళు చూసుకునేవారు బోలెడు మంది ఉన్నారు. మరి వీళ్ళు నిజంగానే ప్రేమించుకున్నట్టా లేనట్టా? ఒక మాట చెప్పనా, చివరి వరకు నీతో నడవాలనుకునే అమ్మాయికి, నువ్వే తన ప్రాణం అనుకునే అబ్బాయికి ఈ పువ్వులు, చాక్లెట్లు అస్సలు అవసరం లేదు. జీవితం అనే దారిలో సుఖాలు, కష్టాలు, సవాళ్లు, వినోదాలు, విషాదాలు అన్నీ ఉంటాయి. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు ఈ దారిలో అన్నీ భరిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇద్దరూ కలిసి నడిచి గమ్యాన్ని చేరుకుంటారు. మధ్యలో వదిలి వెళ్ళిపోరు. ఒకరి నుంచి మరొకరు ఏదీ ఆశించరు. తను నాకు దక్కితే అదే గొప్ప బహుమతి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ వ్యాలంటైన్స్ డేలు, గిఫ్ట్లను అస్సలు పట్టించుకోరు. ఒక్కటి చెప్పమంటారా, ఎన్ని వ్యాలంటైన్స్ డేలు చేసుకున్నావనే దానికంటే ఎంతకాలం కలిసున్నావు అనేదే ముఖ్యం. అలా కలిసి ఉండడం కోసం నువ్వు ఏం చేసావన్నదే ముఖ్యం.